సాయాద్రి పర్వతాల మధ్య మేఘాలు గర్జిస్తుండగా ఒక్క సింహం గర్జనతో శత్రువుల గుండెల్లో వణకు పుట్టింది. ఆ సింహమెవరో కాదు, మన ఔన్నత్యానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ ఆకస్మిక దాడులు వేగంగా జరిగేవి. శత్రువులు తేరుకునే లోపే కోటలు ఒక్కొక్కటిగా అతని ఆధీనంలోకి వచ్చేవి. అతని గుర్రపు దళం గాలివేగంలా దూసుకెళ్లేది. శత్రువులు గమనించేలోపేవారు కనుమరుగైపోయేవారు. గ్రామాలను వేధించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించి ప్రజలకు నిజమైన న్యాయం అందించేవాడు. కొండలు, అడవులన్నీ యుద్ధభూములుగా మారాయి. శివాజీ సింహంలా దూసుకెళ్లి శత్రువులను సంహరించేవాడు. తోర్నకోట యుద్ధం శివాజీకి తొలి మహావిజయంగా నిలిచింది. అదే స్వరాజ్యానికి బలమైన పునాది అయింది. సైనికును గర్జిస్తూ హర్ హర్ మహాదేవ్ అని నినాదించగా శత్రువుల గుండెల్లో భయం ఉప్పొంగేది. సాహ్యాద్రి కొండల్లో శివాజీ పేరు వినిపించగానే సింహంలా దూసుకెళ్లే యోధుడు గుర్తుకొచ్చేవాడు. గ్రామాలపై శత్రువులు దాడి చేసిన ప్రతిసారీ శివాజీ సైన్యం ప్రజల రక్షణకై వేగంగా ముందుకు దూసుకెళ్లేది. కొండలు, అడవులను వ్యూహస్థలాలుగా మలచి ప్రతి రాయి, ప్రతి చెట్టు అతనితో పోరాటం చేసినట్టే ఉండేది. శత్రువుల గర్జనలతో నేల కంపించినా శివాజీ ఒక్క అడుగు కూడా వెనక్కివేయలేదు. ఆయన ధైర్యమే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. అతని దాడులు మెరుపుల వలె చురుకుగా జరిగేవి. శత్రువులు ముట్టాడించినా చిక్కకొని పూర్తిగా ఓడిపోతారు. శివాజీ ఖడ్గం ఒక ఆయుధం కాదు, అది స్వరాజ్యం కోసం గర్జించే జ్వాల, ధర్మం కాపాడే దేవుని శక్తి. యుద్ధం మొదలు కాకముందే శివాజీ పేరు విని శత్రువులు ఓటమి అంగీకరించేవారు. సముద్రంపై దోపిడీగాళ్లు రెచ్చిపోతున్న వేళ శివాజీ ఒక కొత్త శక్తిని ఆవిష్కరించాడు. అంతులేని నావిక సైన్యం. ఆ సైన్యం అలలపై మెరుపులా పరిగెత్తి శత్రువుల కళ్ళనే ముంచేసింది. ఖడ్గం యుద్ధం కోసం కాదు, స్వరాజ్యం కోసం, నా ప్రజల భద్రత కోసం మాత్రమే అని శివాజీ గర్వంగా ప్రమాణం చేశాడు. ఒక్కొక్క కోటను ధైర్యంగా గెలుస్తూ ప్రతి విజయంతో శివాజీ స్వరాజ్యానికి శాశ్వత పునాది కట్టాడు. ప్రతాప్గఢ్ యుద్ధంలో శివాజీ ధైర్యంగా నిలబడి తన వ్యూహంతో శక్తివంతమైన శత్రువును జయించాడు. శివాజీ విజయమంటే అది కేవలం తన కోసం కాదు, ప్రతి ఒక్క గెలుపు ప్రజల గౌరవానికి, వారి స్వరాజ్యానికి, ధర్మానికి అంకితమయ్యేది. ఇతర రాజులు కేవలం సింహాసనాలపైనే నిలిచారు, కాని శివాజీ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ప్రతి విజయం ఒక కొత్త ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో యుద్ధాలు ఎదుర్కోవాల్సి ఉంది. ఆ సంకల్పమే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆ స్వరాజ్యమే ఈ భూమికి శాశ్వత గౌరవం. జై భవానీ, జై శివాజీ. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు కథల లోకం.